నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా రద్దయిపోయింది. చైర్మన్, కమిటీ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం తరహాలో నియామకాలు ప్రక్రియను చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలను సంస్కరిస్తామని అంటున్నారు. ఈలోగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి అండ్ టీం రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మరి ఈ ఎన్నికల సమయంలో ఏ అంశాలు కీలకమవుతాయి? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అవి అమలు అవుతున్న తీరుతో పాటు నిరుద్యోగుల గోస ఎంతవరకు ప్రాధాన్యత పొందుతోంది అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. వారితో పాటు మన స్టూడియోలో డాక్టర్ దామోదర్ అవేలి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వీరితో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం డాక్టర్ అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, దాదాపు నెల తర్వాత టీఎస్పీఎస్సీ బోర్డు అయితే రద్దయిపోయింది. మరి ఎప్పుడు కొత్త బోర్డు కాన్స్టిట్యూట్ అవుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఓవరాల్గా ఈ టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇవాళ నిరుద్యోగుల ప్రెజరు తెలంగాణలో ఉన్నంతగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే నిరుద్యోగుల శాతం దాదాపు మొదటి 2 స్థానాల్లో తెలంగాణ ఉంది. అయితే ఓవరాల్గా భారతదేశంలో హైయెస్ట్ ఉంది. అందులో ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి అట్లా. కాబట్టి వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ అంబిషన్స్ని మొత్తం సర్వ్ చేయలేదు ఏ గవర్నమెంట్. కానీ అవకాశాలు ఉన్న మేరకు సర్వ్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవటంలో నేను సుమారు ఒక 100 డిబేట్లలో చెప్పా గత 6 నెలలుగా. యూత్ దరిదాపు రిజిస్టర్ చేసుకున్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళకు ఒక కల్ట్ ఏర్పడింది. ఉన్నాయి ఎన్ని వందల ఉద్యోగాలైనా, ఎన్ని వేల ఉద్యోగాలైనా, అసలు ఆ ప్రాసెస్ నడిస్తే ప్రాసెస్లో వాళ్ళు రాకపోతే సాటిస్ఫై అవుతారు, వస్తే కూడా సాటిస్ఫై అవుతారు. కానీ ప్రాసెస్సే ఫెయిల్యూర్ అయితే అది యాంటీ గవర్నమెంట్గా దారితీస్తుంది. యాంటీ ఇన్కంబెన్స్లో అది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అవుద్దని చెప్పాను. అట్లా అయింది. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే 30 లక్షల కుటుంబాల్లో అది అసంతృప్తి రేకెత్తించేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది, కేటీఆర్ ప్రైవేట్లో మేము 15 లక్షల ఉద్యోగాలు కల్పించాము, లేదా 20 లక్షల ఉద్యోగం కల్పించాలన్నారు. సాధారణంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్యాంపస్ల నుంచి ప్రైవేట్ ఉద్యోగాలు అటెండ్ అవుతారు, సెలెక్ట్ అవుతారు, వెళ్తారు. కానీ ఒక్క హైదరాబాద్లో 8 లక్షల మంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 3, గ్రూప్ 4కు. ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఈ దీంట్లో ప్రభుత్వం ఏ కారణం అయితే రిక్రూట్మెంట్ చేయలేకపోయింది, ఫెయిల్యూర్ అయింది. చైర్మన్ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి నాకు పర్సనల్గా తెలుసు, వెరీ సిన్సియర్ మ్యాన్. గతంలో ఆయన సర్వీస్ అంతా కూడా 7 డిపార్ట్మెంట్లో పనిచేసిన, చాలా సక్సెస్ఫుల్గా, చాలా డెమోక్రటిక్గా వ్యవహరించే వాళ్ళు. ఎవరైనా రిప్రజెంటేషన్ తీసుకొస్తే కూడా అంత చర్చించేంత ఓపికతోటి వినేవాళ్ళు. అటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నప్పటికీ కింద ఉద్యోగస్తులు, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ అటువంటి ఉద్యోగస్తుల్ని ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్లో పెట్టుకోవటం వల్ల ఈ మొత్తం ఫెయిల్యూర్కు దారితీసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులకు అకౌంటబిలిటీ ఉంటుంది. గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది. జేఎన్టీయు దిద్దిన పేపర్లన్నీ బయట గోడల చుట్టూ ఉన్నాయని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవన్నీ బయటపడేశారు. దాని ఇష్టం వచ్చినట్టు బయట తీసుకుని మార్కులు ఎంచి తీసుకొచ్చి అందులో పెడుతున్నారు. ఇటువంటి అన్ని పత్రికల వార్తలు వచ్చాయి. కాబట్టి అటువంటి అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళని చైర్మన్ నమ్మటం, ప్రభుత్వం ఎలో చేయటం ఈ మొత్తానికి కారణమైంది. తర్వాత రెండవది, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కరెక్ట్ కాదు. సెకండ్ టైం గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు స్క్రీన్ చేయటంలో ఇది అవసరం లేదనుకున్నారు. కానీ హైకోర్టు అవసరం ఉందని చెప్పేసి దాన్ని కూడా కొట్టేశారు. అంటే మళ్ళీ అగైన్ ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఇదొక ఇష్యూ, ఇదొక పెద్ద సోషల్ ఇష్యూ. ఎకనామిక్స్ 2 లక్షల మంది ఉద్యోగస్తుల బతుకు తెరివే కాదు. నిరుద్యోగ సమస్య ఉంటే దాని నుంచి ఎన్ని నెగిటివ్ జనరేషన్స్ ఉంటాయో, ఎన్ని రకాలైనటువంటి కుక్కమూతి పిందెలు దేశంలో డెవలప్ అవుతాయో, ప్రతి మతతత్వ మూమెంట్ వెనక, ప్రతి టెర్రరిస్ట్ మూమెంట్ వెనక, ప్రతి అడ్వెంచరిస్ట్ మూమెంట్ వెనక నిరుద్యోగ సమస్య ఉంది. ది ప్రైమ్ కాజ్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇటువంటి స్థితిలో మరింత సీరియస్గా హ్యాండిల్ చేయాల్సి ఉండే చేయకపోవటం అనేది. తర్వాత
నింపుకునేట్టు మన ఏపీఎస్సి మన TSPSC. టీపీఎస్సికి 10 మందిని నియమించుకోవచ్చు. కానీ ఫెయిల్యూర్లో కానీ ఇప్పుడు రద్దయింది, కానీ ఆనాటికి 5గురే ఉన్నారు, చైర్మన్ ఇంకో 5గురే ఉన్నారు. అవును. కాబట్టి వీళ్ళని అపాయింట్ చేసేది గవర్నర్. కాబట్టి గవర్నర్ ఆమోదించాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆ నియామకాలు రద్దయినాయి. ఇప్పుడు అపాయింట్మెంట్ చేసేటువంటి వాళ్ళు కూడా జనార్దన్ రెడ్డి వాళ్ళ మేనా పిల్లల్ని కూడా ఎగ్జామ్ రానియలేదు. మీరు రాసేటట్టయితే నేను చైర్మన్ ఉండనని కూడా హెచ్చరిక చేశాడు. అవును. రాయనివ్వలేదు. కాబట్టి అంత సిన్సియర్ మ్యాన్ కూడా కొలాప్స్ అయిపోయాడు. ఇది మొత్తం గవర్నమెంట్ కు ఒక అన్ఫేవరబుల్ కండిషన్ క్రియేట్ చేసింది. తర్వాత ఇంకొకటి కూడా, తెలంగాణ ఉద్యమం నాటి చెప్పడం వరకు కూడా మిగతా వాళ్ళ అందరి అంబిషన్ కన్నా నిరుద్యోగుల అంబిషన్ హైలీ ఇంటెన్సివ్ ఉన్నది. అవును. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టపడదు, నిరుద్యోగులు నష్టపడరు. దీని మీద ఒక అపనమ్మకం ఏర్పడింది టీపీఎస్సీ మీద. కాబట్టి ఇవాళ ఆ క్రెడిబిలిటీని సర్వైవల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో అపాయింట్ చేసి ఒక్క మాటే, అందులో అపాయింట్ చేసేటువంటి వాళ్ళని కూడా 2 రకాల క్రెడెన్షియల్ ఉండాలి. ఒకటి ఎకడమిక్ క్రెడెన్షియల్ ఉండాలి, 2 అడ్మినిస్ట్రేటివ్ క్రెడెన్షియల్ ఉండాలి, 3వది కమిట్మెంట్, తర్వాత నిజాయితీ ఉండాలి. ఇవి ఉన్నటువంటి వ్యక్తులు అందులో ఉంటేనే రేపు కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ. మనతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. బొల్లం మల్లయ్య యాదవ్ గారు నమస్కారం సార్. రైట్. టీఎస్పీఎస్సీ అంటే మీ హయాంలో ఏర్పాటైన టీఎస్పీఎస్సీలో ఒక చైర్మన్ మినహా మిగిలిన వాళ్ళు మొత్తం కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం వల్లే టీఎస్పీఎస్సీ ఇన్ని విమర్శల పాలు కావాల్సి వచ్చింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతిమంగా టీఆర్ఎస్ ఓడిపోయింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వము టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసింది. బీఆర్ఎస్ స్పందన ఏంటి సార్ దీనికి సంబంధించి? ఓకే, నిరుద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన కారణంగా కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంటామని చెప్పేసి అని అన్నారు. నిరుద్యోగులందరూ కృషి చేసి కాంగ్రెస్ ని గెలిపించడానికి వాళ్ళు ఆహర్నిశలు ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రేవంత్ రెడ్డి గారు ఇస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇచ్చింది. కాబట్టి ఎన్నికల్లో పనిచేసారు, ఓట్లు వేయించారు, గెలిపించారు, అది కరగొప్ప చెప్పారు. కానీ ఈ రోజు మామూలుగా టీఎస్పీఎస్సీని క్యాన్సిల్ చేసి యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వం తరహాలో తీసుకొస్తామని చెప్పేసి కొత్త నిబంధనల్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మూలాన దీనికి ఎంత టైం పడుతుంది ఏంటిది అనేది నిరుద్యోగులు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా చేస్తున్న దాంట్లో ఉన్న లోపాలు ఉంటే ఆ లోపాలను గుర్తించి ఇదే ప్రభుత్వ సంస్థల ద్వారా చేయడానికి అధికారులను నియమించి, నిబద్ధత కలిగిన వాళ్ళని, నిజాయితీ పరులను నియమించి ఎటువంటి తప్పటడుగు లేకుండా చేసే ప్రయత్నం చేసి వెనువెంటనే నిరుద్యోగుల సమస్యను తీర్చే ప్రయత్నం చేయటం అనేది ఊహించారు ప్రజలందరూ కూడా, నిరుద్యోగులు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త విధానంతో అప్పుడు వైఫల్యం చెందింది కాబట్టి, అప్పుడు మామూలుగా చేయలేదు కాబట్టి అప్పటి వరకు చేసిన అపాయింట్మెంట్స్ కూడా కానిస్టేబుల్ లాంటివి కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపేసి గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని మేము పరిగణలోకి తీసుకోమని చెప్పేసి వాటిని క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు కొత్తగా మేము వచ్చినాం కాబట్టి మా పద్ధతిలోనే మేము కొత్తగా ఆలోచిస్తున్నాం అంటే మరి ఈ నియమ నిబంధనలు ఫ్రేమ్ చేసి తర్వాత కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చి చేసేటప్పటికీ రేపు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మొదలైతే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఎన్నికల కోడ్ ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాలలో కూడా ఎన్నికలు మళ్ళీ స్థానిక సంస్థలు ఇవన్నీ వస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది ప్రభుత్వం ఆలోచించి నిరుద్యోగులకి నిజంగా కూడా న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. గతంలో వైఫల్యాలు జరిగినాయంటే ఆ వైఫల్యాలకి ప్రతీకంగా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరి ఆశలకు అనుగుణంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో నిరుద్యోగులు మా సమస్య వెంటనే పరిష్కారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు అడుగులు వేయాలి. కానీ ఈ రోజు కాలయాపన చేయడానికి యూపీఎస్సీ తరాలు, మామూలుగా కేంద్ర ప్రభుత్వం తరాలు యూపీఎస్సీని పట్టుకోసం అంటే సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించాలి కదా. కేంద్రం పెట్టిన యూపీఎస్సీని రాష్ట్రాలలో అది పర్మిట్ చేయొచ్చా? ఆయన మన రిక్రూట్మెంట్ చేయడానికి పేపర్ కానీ ఇంకా వేరే కానీ వాల్యుయేషన్ కానీ అన్ని మన దగ్గర దొరుకుతాయి. కాబట్టి మరి మన దగ్గర ఉన్న అధికారులు సిబ్బంది లేక వేరే దాని మీద ఆధారపడతామా, లేకపోతే ఇది థర్డ్ పార్టీ గొప్ప చెప్తామా, లేకపోతే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం లేక కాలయాపన చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద నిరుద్యోగులు మామూలుగా వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా అనేది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. రైట్. మనతో పాటు డాక్టర్ దామోదర్ అవేలి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. దామోదర్ అవేలి గారు నమస్తే. నమస్తే. రైట్. సరే, టీఎస్పీఎస్సీ బోర్డును అయితే రద్దు చేశారు, ఎన్నికల్లో ఒక హామీ కూడా ఇచ్చారు. కానీ నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించింది, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది.
నెల రోజులు రద్దుకే పట్టింది. కొత్త బోర్డు ఎప్పుడు ఏర్పాటు కావాలి? యూపీఎస్సీ తరహాలో నిబంధనలు ఎప్పుడు రూపొందాలి? 100 రోజుల్లో మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవ్వాలి? ఇప్పుడు నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్థానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పరిపాలించిన విధానం కావచ్చు, ఏది కూడా అంత తొందరగా డెసిషన్లు అంటే త్వరతగతిన తీసుకునే కాళేశ్వరం లాగా అంటే ఇప్పుడు అంటే సబ్జెక్ట్ డిబేట్ అయినా కూడా అంటే అతి త్వరగా చేసిన పనులన్నీ కూడా కుప్పగూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కూడా టీఎస్పీఎస్సీలో రాజకీయ పునరావాస కేంద్రంగా చేసిండ్రు కాబట్టి అన్ని ఫెయిల్యూర్స్కి దారితీసింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కటి కాదు, టీఎస్పీఎస్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిధులు నియామకాలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీలో ఉన్న 6 సభ్యులు అంటే చైర్మన్తో సహా మిగతా 6 సభ్యుల్లో ఒక చైర్మన్ మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంలో ఉన్నట్టే ఉన్నారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ సింగరేణి దగ్గర నుంచి ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సింగరేణి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఏ ఎగ్జామ్ అన్న తీసుకోండి, ఒక్కొక్కసారి 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు క్యాన్సలేషన్, ఆ తర్వాత ఒక ప్రశ్న పత్రం 16 సార్లు లీకులు, ఆన్సర్ షీట్లు 200 ఆన్సర్ షీట్లు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే 10 మంది ఉంటే 10 మంది ఆన్సర్ షీట్లు రావాలి ఎవరు దిద్దేదోళ్ళ దగ్గరికి. 15 ఆన్సర్ షీట్లు వచ్చినాయి అంటే నీ ఇష్టం, మేము ఆన్సర్ షీట్లు రాసి ఇచ్చినాం, మీ ఇష్టం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అట్లా దాన్ని ఒక అధ్వాన స్థితిలోకి చేసేసారు. ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు అన్నట్టుగా ఈ రోజు అంటే ఇప్పటికీ ఇప్పుడు మేము వచ్చి 32 రోజులు అవుతుంది, గవర్నమెంట్లోకి వచ్చి 32 రోజులు. కాలయాపన చేసే ఆలోచన మాకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. కానీ మేము ఏదైనా చేస్తే స్ట్రక్చరల్గా చేస్తాం. మాకు ఆ బలంగా ఉన్న ఒక వ్యవస్థను బలప్రదానం చేయడానికి కోసమే మేము వెయిట్ చేస్తాము. మంచి ఇంటెలెక్చువల్స్ తీసుకుంటాము. మా దగ్గర మేధావులు ఉన్నారు, హరిగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి మీడియా మిత్రులు, వీళ్ళందరితో ఒక సలహాలు తీసుకొని ఎలాంటి వారైతే టీఎస్పీఎస్సీని సమర్థవంతంగా రన్ చేయగలుగుతారో సో వాళ్ళని బోర్డుగా మేము రికమెండ్ చేస్తాం. అది త్వరలో చూస్తారు కదా. అంటే మేము పెట్టిన ప్రపోజల్ ఎప్పుడో పెట్టినాం. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఏమన్నాం, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎలక్షన్స్ ముందు కూడా మేము వాదన చేసినాము. సో దాని ప్రకారమే మేము ఆ ప్రామిస్ ప్రకారమే మేము దాన్ని టీఎస్పీఎస్సీని రద్దు చేసినాం. చేసిన తర్వాత ఆమోద ముద్ర పొందడానికి ఈ రోజు టైం పట్టింది. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 32 రోజుల తర్వాత ఆమోద ముద్ర వేసింది. అంటే దీనిలో కాలయాపన అనడానికి ఇప్పుడే క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్పేసి నా మిత్రుడు బొల్లం మల్లయ్య గారికి నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2014 తెలంగాణ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము చూపించిన ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి తెలంగాణ ప్రజల కంటే అప్పుడు 1,07,000 ఉద్యోగాల వరకు ఉండే. సో తర్వాత బిశ్వాల్ కమిటీ వేసిండ్రు. బిశ్వాల్ కమిటీ కూడా ఒక 10,000 అటు ఇటుగా 1,17,000 వరకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిండ్రు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పేసి అనుకున్నారు. ఉద్యోగాలు పెరుగుతాయని అనే ఉద్దేశంతో పోతే దీన్ని తీసుకుపోయి రెవెన్యూ వ్యవస్థలు ఉన్న వాళ్ళని వేరే దగ్గర అడ్జస్ట్ చేసి హౌసింగ్ వ్యవస్థ మొత్తం డిపార్ట్మెంట్ని కొలాప్స్ చేసేసి దాదాపు 50,000 ఉద్యోగాలను నిక్కచ్చిగా కోసేసిండ్రు. అంటే అసలు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రు. అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్లు జరిగిన తంతు కూడా మీరు చూడండి. ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో రూరల్ ఏరియాస్ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది. ఓన్లీ హైదరాబాద్ ఏరియా మాత్రమే బీఆర్ఎస్కు ఆ మాత్రం సీట్లు వచ్చినాయి. హైదరాబాద్లో ఉండే స్థానికేతరులు వచ్చి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకుని వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో తద్వారా వచ్చిన ఓట్లు తప్ప లేదంటే రూరల్ ఇప్పుడు ఏదో గ్రామీణ తెలంగాణ మొత్తం కోరుకున్నది కాంగ్రెస్ పార్టీని. సో గ్రామీణ తెలంగాణ గ్రామీణ నిరుద్యోగులంతా కూడా వాళ్ళు చదువులు ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉండి చదువులు వేరుంటాయి, పల్లెటూరులో చదువులు వేరుంటాయి. సో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు కాబట్టి గ్రామీణ ప్రాంతం మొత్తం మాకు ఓటు జరిగింది. సో వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని వీళ్ళు ఎన్ని రోజులు అయితే ఒక్కసారి కాదు వాళ్ళకి 2 టర్ములు అవకాశం ఇచ్చారు. తెలంగాణ బిడ్డలుగా 2 టర్ములు అవకాశం ఇచ్చారు. నమ్మిండ్రు. ఇప్పుడు మనము ఏమైనా తెలంగాణ వాళ్ళకి ఏంటంటే మీరు మంచిగా మాట్లాడితే మేము ఎంతకైనా వస్తాం, మేము ఎంతైనా నమ్ముతాం. అట్లా 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు 2 సార్లు అవకాశాన్ని వాళ్ళు వాడకుండా దాన్ని వినియోగించుకోకుండా ఈవెన్ నేను చాలా సార్లు విన్నాను వెనుకట పురాతన కాలంలో ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అన్నది. ఎస్, ఈ రోజు కూడా నేను దాన్ని ఐఎమ్ స్టేకింగ్ ఆన్ దట్ వర్డ్. ఈ రోజు ప్రవళికమ్మ చేయబట్టే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది. వీళ్ళు అది కూడా దాన్ని రాజకీయం చేసి అదేదో లవ్ అఫేర్ కింద చూసారు. నిజంగా ఆడదాని వల్ల రాజ్యం కూలిపోతుందంటే ఈ రోజు ఇదే సాక్ష్యం, నిదర్శనము. ఈయన కేటీఆర్ గారు పిఏ వాళ్ళు ఎవరో లవర్ కోసం కూడా పేపర్ పత్రం రిలీజ్ చేసినని అప్పుడు న్యూస్లలో కూడా వచ్చింది. అది కూడా అంటే ఒక ఆడదాని ముసుగులోనో లేదంటే ఒక ఆడదాని అన్యాయం వల్లనో లేదంటే ఒక ఆడబిడ్డకు జరిగిన ఆవేదన వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలదొక్కున్నది. వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనకు వచ్చింది. సో కాలయాపన అనే ప్రస్తావన లేదు. ఇప్పుడు అందసత్యం గారు కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన చాలా సలహాలు ఇస్తున్నారు. అలాంటి మేధావర్గాన్ని మేము వెల్కమ్ చెప్తున్నాం. ఇప్పుడు కోదండరామ్ గారికి కూడా ఒక సమున్నత స్థానం ఇద్దామనుకుంటున్నాం. సో ఇలాంటి వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సో కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ బోర్డును కంప్లీట్ ప్రక్షాళన చేసి మా ఇంటర్వెన్షన్ ఉండకుండా ఏది రాజకీయ ఇంటర్వెన్షన్ లేకుండా కంప్లీట్గా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఒకటే ఒక ఉద్దేశంతో అదే ఒక ధ్యేయంతో మేము టీఎస్పీఎస్సీ బోర్డుని మేము ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఇంకొకటి నోటిఫికేషన్లు రావాలి, జాబ్లు ఇవ్వాలి అంటే మీకు దానికి ఇది ఎలక్షన్ కోడ్ లాంటివి అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు బోర్డు క్రియేట్ చేస్తున్నాం. బోర్డు క్రియేషన్లో మాకు ఎలక్షన్ కోడ్ లాంటిది ఏమో వర్తించదు. సో ఫస్ట్ బోర్డు మెంబర్ని ఇస్తాం. అయినా కూడా ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకో 2 నెలల టైం ఉంది. సో ఆ 2 నెలల టైంలోపు బోర్డు అయిపోతుంది. ఆయనతో ఎలక్షన్స్ అయిపోగానే నోటిఫికేషన్లు కూడా పడతాయి. ఇంతకుముందు మేము చెప్పినట్టుగా మేనిఫెస్టోలో కూడా చెప్పినాము, జాబ్ క్యాలెండర్ మేము ఇంతకుముందు రిలీజ్ చేసినాం. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నారో మేము తెలంగాణ నిరుద్యోగులందరికీ నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను, మీరు ప్రిపేర్ కాండి, కోచింగ్ సెంటర్లలో ఉండండి, ప్రిపేర్ కాండి, చదువుకోండి, బాగా చదువుకోండి, ఉద్యోగాల కోసం మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండండి. ఏదైతే జాబ్ క్యాలెండర్ చేసినామో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మీకు నోటిఫికేషన్లు వెలువడతాయి. సో మీరు ప్రిపేర్ అయ్యి, సామాజిక బాధ్యత మాది, మేము ఉద్యోగాలు కల్పించడం మా సామాజిక బాధ్యత కాబట్టి సో మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేమే నిద్రపోము. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. యూపీఎస్సీ ఆయన యొక్క క్లియరిటీ ఎంత ఉందంటే మీరు ఒకసారి యూపీఎస్సీకి వెళ్ళి చదివి వచ్చిండ్రు ఆయన అసలు ఎట్లుంటాయి ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంది వినండి. ఇప్పుడు వీళ్ళకి ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కటి కాదు, అంటే ఇప్పుడు నేను ఒకటి పార్టీ పరంగా కాకుండా పర్సనల్గా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగాలు. ఇప్పుడు నిన్న కూడా ఇది వచ్చింది, వినోద్ రావు గారి చెల్లె వాళ్ళ బిడ్డకు ఇచ్చిందని చెప్పేసి. అంటే లేని ఉద్యోగాలు. అంటే ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అమరులయ్యి వాళ్ళు కాల్చుకొని కిరోసిన్ పోసుకొని కాల్చుకొని టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలు లేకైతే 25-30 మంది చనిపోయి 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ బోర్డులో పరీక్ష పత్రాలు అటు ఇటు అయినాయి, ఆన్సర్ పేపర్లు అటు ఇటు అయినందుకు అప్పుడు ఒక 27 మంది. ఇంతమంది చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అయినా కూడా బుద్ధి రాలేదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే కనీసం అక్కడ ఆత్మహత్యలు చూసుకోని అని చెప్పేసి నువ్వు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయొచ్చు కదా. మేము ఇప్పటి నుంచి చేయట్లేదు కదా, 2014 నుంచే మేము పోరాటం చేసినాం. ఏది దాని మీద ఏది నియామకాలు ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా మీ స్టాండ్ ఉండండి అని. సో అప్పటి నుంచి మీకు ప్రక్షాళన చేయకుండా 2 సార్లు అవకాశం ఇస్తే 2 సార్లు మీ యొక్క అహంకార ధోరణితో మీరు ముందు పోయి నిరుద్యోగులకు ఏమున్నదిలే, నిరుద్యోగ వృత్తి 4000 బదులు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ అంటే వాళ్ళే ఇస్తారులే అని చెప్పేసి ఈయన అసలు కొడుకును చంపేసి పెద్ద కొడుకు కేసీఆర్ అయి పెన్షన్లు ఇస్తాడు తప్ప మరి అసలు కొడుకు జాబ్ ఇచ్చేస్తే వాడు పోషించుకుంటాడు కదా. సో ఈయన పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది, పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఏముంటుంది. సో ఇవన్నీ తప్పులను ఎంచిండ్రు, తెలంగాణ ప్రజలు గుర్తించిండ్రు. సో కాంగ్రెస్ అయితే అంతకుముందు నియామకాలు కూడా మేము చూసినాము, మేము చేసినాం కాబట్టి సో 2004 నుంచి 2014 యొక్క పరిపాలనను బేరీజ్ వేసుకొని ఈసారి మాకు ఆశీర్వదించిండ్రు. ఖచ్చితంగా నిరుద్యోగులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే మీరు యూ గో విత్ ది ప్రిపరేషన్స్ అవుతుంది, కాలయాపన ఏమి ఉండదని చెప్పేసి తెలుసుకుంటున్నాం. రైట్. నిజంగా యూపీఎస్సీ తరహాలో బోర్డు ఏర్పాటు మరి తెలంగాణలో సాధ్యంగా అవుతుందా లేదా? ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ అనేది సకాలంలో జరుగుతుంది. ఉదాహరణకి కేరళ రాష్ట్రం. మనతో పాటు డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. సార్, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము చాలా అంబిషియస్గా యూపీఎస్సీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేస్తాము, పూర్తిగా ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉండే విధంగా ఎలాంటి అవకతవకలు కానీ అక్రమాలకు చోటు లేకుండా యూపీఎస్సీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా ఇది రాష్ట్ర స్థాయిలో ప్రాక్టికల్గా సాధ్యమైన లేదా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి నిజంగా. ఎందుకంటే సార్ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంటున్న పరిస్థితుల్లో ఎట్లా సాధ్యాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇవాళ యూపీఎస్సీ అనేది ఒక ఎక్స్పీరియన్సే. టిఎన్పిఎస్సి ఉంది, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్. అట్లాగే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. ఈ సర్వీస్ కమిషన్లు అన్ని కూడా రిక్రూట్ చేస్తున్నాయి రెగ్యులర్గా. కేరళ కూడా మన వాళ్ళు పోయి అధ్యయనం చేసి వచ్చారు. కాబట్టి అసలు ముందు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటే నిరంతరం ఈ ప్రక్రియ నడుస్తుంటే ఇంత ప్రెజర్ ఉండదు. తర్వాత సెలెక్ట్ కాని వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కానీ ఆల్టర్నేటివ్ చేసుకోకుండా వాళ్ళని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ప్రిపరేషన్లో ఉంచితే వాళ్ళ ఏజ్ అయిపోతుంది, అదొక ప్రెజరు. వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ధైర్యం ఉండదు, అదొక ప్రెజరు. తల్లిదండ్రుల ఆశలు తీర్చడం అదొక ప్రెజరు. ఇటువంటి అన్ని ప్రెజర్స్ రిక్రూట్మెంట్ లేక వాళ్ళు ఒత్తిడికి గురవుతారు, సూసైడ్ చేసుకుంటారు. తర్వాత వ్యవస్థ మీద తిరుగుబాటు ద్వారంతో ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ నిరంతరం నడుస్తుంటే అవి ఉండవు, అది డైల్యూట్ అయిపోద్ది. ఇది మొదటి అంశం. రెండవది, నిజాయితీగా లేకపోతే కేంద్రంలో ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ 20-30 వేల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు. ప్రతిసారి బీహార్ ఉత్తరప్రదేశ్ అవుట్ అవుతుంది, మళ్ళీ ఆ రీజియన్ లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం మళ్ళీ చేయటం ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. కేంద్రంలో కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కాబట్టి అది ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఇంటోటో కాదు, వాళ్ళ గైడెన్స్ లో మనం అపాయింట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ అపాయింట్ చేసేటువంటి దాంట్లో పొలిటికల్ అఫిలియేషన్స్ లేదు మెంబర్స్ కు. రెండవది, పొలిటికల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ కమిట్మెంట్ లేకుండా మనం అపాయింట్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా ఈ మొత్తం రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ లోపాలన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, వాళ్ళ ఈ నిరుద్యోగులకు ప్రభుత్వం ఒకవేళ రేపు మనకు పే కమిషన్ 191,000
ఖాళీలు ఉన్నాయని చెప్పేది. అవును. ఈ 1,91,000కు ఇవాళ 28 లక్షల మంది 30 లక్షల మంది ఉంటా అంటున్నారు. వాళ్ళకు కూడా గైడెన్స్ ఇచ్చేటువంటి యంత్రాంగాన్ని సృష్టిస్తే ఎక్కడికక్కడ మరి రేవంత్ రెడ్డి అన్నాడు ఏది ప్రగతి భవన్ లో అది కూడా ఒక సెంటర్ ఉందని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని. కాబట్టి డెఫరెంట్ మనకు బీసీ స్టడీ సర్కిల్ ఉంది, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకు ఖచ్చితంగా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్స్ కనుక ప్రయత్నం చేస్తే ఇటువంటి ప్రెజర్ వచ్చేటువంటి అవకాశం లేదు. మరొకటి ఎన్ని ఉద్యోగాలను ఉన్నాయండి. మీరు 3 లక్షలు 4 లక్షలు అని ప్రతిపక్షాలు అనలేవు, నిరుద్యోగులు కూడా అనలేరు. కానీ ఇంకొకటి కూడా ఏమిటుందంటే ఒక రాష్ట్రాన్ని వేరేగా చూసిలేము. గతంలో కొత్తగా గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కు వరల్డ్ బ్యాంక్ ఒక అగ్రిమెంట్ ఉంది. ఏమిటంటే ప్రతి సంవత్సరం 2% పబ్లిక్ సెక్టర్ లో ఉద్యోగాలు దక్కించుకుంటూ పోవాలనే అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ కు అనుగుణంగా పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగాలు ఖాళీలుంటే నింపవని అడుగుతారని శాంక్షన్ పోస్టులు రద్దు చేసుకుంటూ వస్తున్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ వేరు, రిక్రూట్ అయ్యేటువంటి స్ట్రెంత్ వేరు. శాంక్షన్స్ పోస్టులు అన్ని ఖాళీగా చూపెడితే రిక్రూట్ చేయమని గొడవ పెడతారు. కాబట్టి అసలు శాంక్షన్ పోస్టులు ఎత్తేస్తున్నారు వివిధ రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో కూడా అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సమస్య అన్ని రాష్ట్రాలు ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అందుకే ఇవాళ నిరుద్యోగాలు ఆశ తీరట్లేదంటే ఇదంతా కారణం. తర్వాత రెండవది స్టేటు దానికి ఉన్నటువంటి బడ్జెట్ పరిమితుల్లో ఇప్పుడు మన స్టేట్ ఉంది, అన్ని అప్పుల పాలై ఉంది. తర్వాత ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ని కూడా వాడుకున్నారు. అంటే రేపు వచ్చే సంవత్సరం ఆదాయాన్ని కూడా ఇప్పుడే వాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓఆర్ఆర్ ఒక 7,000 కోట్లు, భూముల అమ్మకం ద్వారా 8,000 కోట్లు, 15,000 కోట్లు, తర్వాత వచ్చే సంవత్సరంలో రావాల్సినటువంటి వైన్ షాపుల డిపాజిట్స్ 2,000 కోట్లు, ఇట్లా ఒక 20,000 కోట్లు వచ్చే సంవత్సరం ఆదాయం కూడా గతంలో వాడేసుకున్నారు. ఇంత ప్రెజర్లో మరి ఉద్యోగస్తులకు మరి రెవెన్యూలో 35% పోతుంది. మళ్ళీ వచ్చేటువంటి 2 లక్షల మంది కూడా వీళ్ళు చెల్లిస్తారా? ఇవన్నీ నిజాయితీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎదురవుతాయి. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంటే ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం అనార్గనైజ్డ్ సెక్టార్ లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా మొత్తం లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఇక్కడ ఆ రాష్ట్రంలో ఎందుకు దొరకట్లేదంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ లేదు, మన దగ్గర ఎకనామిక్ యాక్టివిటీ ఉంది. కాబట్టి మన దగ్గర తమిళనాడులో, కేరళ ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నమెంట్ కు ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే, అది వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ సెక్టర్ పెరిగితే ఉద్యోగాలు కూడా జనరేట్ అవుతాయి. కాబట్టి అవి రిక్రూట్ చేసుకుంటూ పోతారు. అందుకని అభివృద్ధిలో భాగంగా ఎప్పుడో అసలు ఇది ఒక 1930s పెద్ద చర్చ జరిగింది వరల్డ్ వైడ్ గా. కీన్స్ అనేటువంటి ఎకనామిస్ట్ వీటన్నిటికీ పరిష్కారాలు చూపెట్టాడు. ఇప్పుడు మనం అంత లోతు పోవద్దు, కానీ అటువంటి పరిష్కారాలు పెద్ద చర్చ జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా రిమూవ్ చేయాలనేటువంటిది. అందుకని డబ్బులు పంచితే నిరుద్యోగ సమస్య పరిష్కరించవచ్చు అని అంతకుముందు ఎకనామిస్టులు అందరు చెప్పారు. కానీ కీన్స్ ఆయన మాత్రం డిప్రెషన్ వచ్చినప్పుడు కాదు, పని కల్పిస్తే ఆర్థిక మాంద్యం పోద్దని చెప్పాడు. కాబట్టి ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ఉద్యోగాలు జనరేట్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ని నిరంతరం 500, 1000 నింపినా సాటిస్ఫై అవుతారు. అవును, మనం రాశాం, మనకు రాలేదు, వచ్చిన వాళ్ళు జాయిన్ అయినారు అనుకుంటుంది. ఆ ప్రక్రియను ఆపేస్తే, మనం వరదను ఆపేస్తే కట్టదించుకొని పోయినట్టు ఇవాళ నిరుద్యోగ సమస్య తయారైంది. రైట్ సార్. బొల్లమల్ల యాదవ్ గారు, సరే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, మీ పార్టీ అగ్రనేతలు సైతం మొత్తం పార్లమెంట్ వారీగా రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే నిరుద్యోగ సమస్య అనేది ఒక ప్రధాన ఎజెండాగా మారితే అది టీఆర్ఎస్కు ఏ రకంగా ఎదుర్కొనబోతా ఉంది? ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఈ రోజు కొత్తగా ఉత్పన్నమైందేం కాదు. తెలంగాణ ప్రభుత్వం రావటానికి కంటే ముందు, కాంగ్రెస్ అధికారం పోయేటానికంటే ముందు కూడా ఆల్రెడీ నిరుద్యోగుల రిక్రూట్మెంట్ పెండింగ్ పెట్టేసి పోయింది. ఆ తర్వాత జరిగిన దాంట్లో 1,31,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇంకా మిగతా ఉద్యోగాలు చేయాల్సిన వాటిని TSPSC ద్వారా ఎగ్జామ్స్ పెట్టి చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రకటన చేయడం జరిగింది. దానికి కొన్ని సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు, కొన్ని షరతులు, కొన్ని నామ్స్, తర్వాత ఇక్కడకు వచ్చే ఇబ్బందులు, భవిష్యత్ ఇబ్బందులు లేకుండా ఉండే వాటిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులకు సంబంధించి కొంతకాలం జాప్యం జరిగిన రిక్రూట్మెంట్ విషయంలో జరిగిన జాప్యానికి ఈ రోజు మామూలుగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా రేపు అధికారంలోకి మేము రావాలని చెప్పి హామీ ఇచ్చేటప్పుడు ఏమేం చేయబోతున్నాము, ఎప్పుడు చేయొచ్చు, ఏ సిస్టంలో పట్టుకొస్తామని అనేది వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన ఉండే హామీలు ఇచ్చి ఉంటారు. మరి హామీలు ఇచ్చిన తర్వాత ఇలా కొత్త విధానం, మేము రిక్రూట్మెంట్ మామూలు ఇది బోర్డు రద్దు చేయడానికి ఎంత టైం పట్టింది, మళ్ళీ కొత్త దాన్ని బోర్డు తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది, దీనికి సంబంధించిన వాళ్ళు
ఇప్పుడు ఒక నామ్స్ అనేటివి ముందే మామూలుగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా. మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తామని అన్నారు, నిరుద్యోగులకు ఇస్తామని అన్నారు. ఇస్తారా ఇయ్యరా అంటే మీ ఇష్టం. రేపు ఇయ్యకపోతే ఏం జరుగుతుంది, ఏంటి, నిరుద్యోగులు ఏ రకంగా ఏ యూటర్న్ తీసుకుంటారు ఏంటిది అనేది నిరుద్యోగులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రేపు మామూలుగా మీరు ఇస్తారా లేదా అనేది మీరు అధికారంలో. లీకేజీలు అనేది ఇలా దేశంలో కొత్తగా ఏదో తెలంగాణ ప్రభుత్వంలో అయినట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి లీకేజీలు, ఆఖరికి ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీకేజీలు అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఎవరో ఒకళ్ళు చిన్నపాటి ఉద్యోగులు చేసిన వైఫల్యానికో పొరపాటుకో ప్రభుత్వాన్ని నిందిస్తాము, లేకపోతే ఇంకేదో మామూలుగా ప్రతిపక్షం కాబట్టి మనం ఇవాళ మాట్లాడతాం, ఇవాళ కూడా మాట్లాడతాం, ఏదో నిందించడం అనేది కాదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పాలసీలు ఏం మారు, దానికి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఇవాళ నేను అధికారంలో రాగానే వెంటనే గతంలో చేసినవన్నీ మేము ఏదో రద్దు చేయాలి, అప్పుడు వేసిన కమిటీలు లేకపోతే దానికి సంబంధించిన బోర్డులు ఒక కాన్స్టిట్యూషనల్ గా చట్టపరంగా మనం మామూలుగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా దాంట్లో వైఫల్యం చెందిన వాళ్ళు ఉంటే, మచ్చలు ఉన్న వాళ్ళు ఉంటే, దాంట్లో ఎవరైనా అవినీతి పనులు ఉంటే వాళ్ళని తొలగించి మీరు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, బోర్డును రద్దు చేసి కొత్త బోర్డు వేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఓ లేదు తెలంగాణ ప్రభుత్వం వేసిన దాన్ని మేము వాడము, లేకపోతే మామూలుగా ప్రగతి భవన్కి పోనట్టు ఇంకో రకంగా మేము చేయము అని చెప్పేసి అని అనుకుంటే అది మేమే చెప్పడానికి ఏం లేదు. అది మీ ఇష్టం, మీ సంపూర్ణ అధికారం మీకుంది. కానీ ఈ రోజు మామూలుగా గంపెడ ఆశలతో ఏదైతే నిరుద్యోగులు ఎదురు చూసి మీ అధికారంలో రావాలని చెప్పేసి మీకోసం మామూలుగా కొప్పు కాసి అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిరు నిరుద్యోగులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ నిరుద్యోగుల సమస్యను తీర్చడానికి ఏదో ఒక కారణంగా జాప్యం చేసే విధానం కాకుండా వెంటనే చేస్తే అది సమస్య సమసిపోయే అవకాశం కొంతవరకు ఉంటుంది అనేది మా అభిప్రాయంగా మేము చెప్తున్నాం. మేము చేయలేని పని మీరు చేస్తున్నానే కదా అధికారం ఇచ్చింది, మీరు చేయండి. దాన్ని మళ్ళీ ఏదో జాప్యం చేయడానికి ఇంకొక యూపీఎస్సీ అనో ఆ తరహాలనో ఇంకో దాని మీదనో అని అంటే మళ్ళీ ఈ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయడానికి ఎంత టైం పట్టాలా, ఆ తర్వాత మీరు ఈ సిస్టమ్ ని తీసుకురావడానికి ఎంత టైం పట్టాలా, వీటన్నిటిని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా. అలా ప్రతిపక్షంగా ప్రధాన పక్షంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మేము చేస్తామని అన్నప్పుడు మీకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి, మీకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన వెంటనే ఎంతో మందిని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వీళ్ళ సమస్యను తీర్చడానికి మీరు రూపకల్పన చేయాలి. కానీ మళ్ళీ ఇంకేదో రకమైన కొత్త నియమ నిబంధనల పేరు మీదనో కొత్త బోర్డుల పేరు మీదనో వ్యాపార చేసే ప్రయత్నం చేయొద్దు అని అనేది నిరుద్యోగుల పక్షాన్ని అనుకోండి మేము మాట్లాడుతాం. రైట్ ఓకే. డాక్టర్ దామోదర రావేలి గారు, ఇప్పుడు ఒక నెల టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయడానికి పట్టింది. ఒక 2-3 నెలలు ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. దాదాపు 2 నెలల పాటు ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకొక వచ్చే 3-4 నెలల కాలంలో ఎటువంటి రిక్రూట్మెంట్స్ కాంగ్రెస్ చేయకపోతే కనుక లోక్సభ ఎన్నికలను మీరు ఎట్లా నెగ్గుతారు? నరేష్ గారు, మాకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించి ప్రభుత్వంలో కూర్చోబెట్టినప్పుడు బీఆర్ఎస్ పోయినోళ్ళ కంటే ఎక్కువ బాధ్యతలు మాకే ఎక్కువ ఉన్నాయి. అంటే ఏం చెప్పి మేము అధికారంలో వచ్చిననేది తెల్లారులేస్తే మమ్మల్ని కూడా అడుగుతారు కదా. వాళ్ళన్న ప్రజలు వాళ్ళను ఎట్లాగో వాళ్ళు ప్రజలను కలవరు, వాళ్ళ ప్రజల మాట వినరు. కానీ తెల్లారులేస్తే ప్రజావాణిలు అని చెప్పేసి తెల్లారులేస్తే ఎవరైనా సరే అంటే ప్రతి ఒక్కరు మా డోర్లు కొడుతున్నారు, అడుగుతున్నారు ఏమవుతుంది అన్న మనకు ఉద్యోగాలు మేము చదువుకుంటామని చెప్పేసి. మేము రీచబిలిటీలోనే ఉన్నాం. ఇప్పుడు మాకు ప్రతిపక్షం నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కాదు, దానిలో ఏదైతే మేము పథకాలు పెట్టినామో వాళ్ళ యొక్క లబ్ధిదారులే మాకు ఒక ప్రతిపక్ష పాత్రలో మాకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు చూస్తే కనుక నాకు ఉద్యోగం లేదని, ధరణి అని పలు రకాలైన ప్రశ్నలు మమ్మల్ని సంధిస్తున్నారు. మాకు ఆల్రెడీ ఆ విషయంలో మేము క్లారిటీగానే ఉన్నాం. ఇక్కడ కాలయాపన అనేది అంటే పలుమార్లు మల్ల యాదవ్ గారు చెప్తున్నారు, కాలయాపన అనేది ఎక్కడున్నది అసలు? అంటే ఇప్పుడు మేము రాగానే టీఎస్పీఎస్సీ మీద మేము రివ్యూ చేయలేదా, లేదంటే మేము ఆఫీసర్లను రిజైన్ చేయమని చెప్పలేదా, లేదంటే గవర్నర్కి మేము లెటర్ రాయలేదా? నిన్న కూడా జీవన్ రెడ్డి గారు లెటర్ రాస్తేనే కదా ఇవాళ మళ్ళీ ఇనిషియేషన్ తీసుకొని చేసింది. అంటే ఎక్కడ మా ప్రయత్న లోపం మీకు ఎక్కడైనా కనబడుతుందా, లేదంటే ప్రజలకు ఎక్కడన్నా అనిపిస్తుందా మేము ఏమైనా ప్రయత్నం లోపం చేస్తున్నామని? ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు వస్తున్నది మనం టెంటేటివ్గా ఆలోచిస్తున్నాం. అది ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుందా, మేలో వస్తుందా, దట్స్ డిఫరెంట్. అది కూడా చెప్పినాను. ఇప్పుడు బోర్డులో మెంబర్లను ఎవరు వేయాలన్నది మాకు ఒక ఆలోచన క్లిష్టంగా ఉన్నది. మేము ఆల్రెడీ క్షుణ్ణంగా పరిశీలించడం ఎవరెవరు అన్నది మాకు ఒక లిస్ట్ ఉన్నది మా దగ్గర. అంటే మేము ఓపెన్గా మీడియాకి చెప్పలేము కాబట్టి మేము ఇవి చెప్తున్నాం. సో ఖచ్చితంగా వాళ్ళు ఎవరినైతే వేసినరో, వాళ్ళు ఎవరినైతే రాజకీయ పునరావాస కేంద్రంగా యూజ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం వేయకుండా, రాజకీయ ఇంటర్వెన్షన్స్ ఎలాంటి లేకుండా, పురపచాలు లేకుండా మేము ఖచ్చితంగా వేయాలి. వేయడానికి ఇవాళనే గవర్నర్ రద్దు చేసింది, ఇవాళ సాయంత్రమే డిబేట్లోకి వచ్చినాం. రేపటికి డిబేట్ అయినా
అన్న కూడా నేను మళ్ళీ రేపు సాయంత్రం డిబేట్లో పిలిస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, అన్న ఈ ప్లాన్ జరిగింది ఇవాళ ఆల్మోస్ట్ వీళ్ళు ఫైనలైజ్ అయిపోయింది, ఈ రోజు వరకు చేస్తామని చెప్పేసి. ఈ దావోస్ పర్యటనలో మా వాళ్ళు సీఎం రేవంత్ గారు వెళ్తున్నారు 15వ తారీఖు, 20వ తారీఖు రాగానే 21వ తారీఖు కూర్చుంటాము. ఎందుకంటే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేము ఇంత పెద్ద యాడ్లు కూడా ఇచ్చినాము, మాకు గుర్తున్నది. మళ్ళీ అధికార పక్షంలో అంటే మాకు వస్తుందని నమ్మకం కాబట్టి పెట్టినాము, వచ్చినాం కూడా. అంటే మాకు ప్రజలను ఆడి తెలుసు, ప్రజలను విన్నాము, ప్రజల దగ్గర పోయినాము, చూసినాం. 10 ఏళ్ళ అధికారంలో వాళ్ళు పోలేదు కాబట్టి వాళ్ళకి అది వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అందుకే కదా ఇప్పుడు వాళ్ళు ఒక్క నెల కూడా ఆగకుండా ఇంత టీవీలో ముందుకు వచ్చేసి వీళ్ళంతా గొడవ పడుతున్నారంటే కారణం ఏంది? వాళ్ళు ప్రజలను వినలేదు, మా దగ్గర డబ్బులు ఉన్నది, డబ్బులతో కొందామని అనుకున్నారు. సో వాటన్ని తిరస్కరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సో మాదే బాధ్యత ఉంది. మేమేం గొడవ పడట్లేదు బ్రదర్, మేమేం గొడవ పడట్లేదు ఇక్కడ. మీరు కాదన్నా, మీరు కాదు. అంటే ఐఎమ్ రెఫరింగ్ ఇన్ ద పార్టీ, ఐఎమ్ రెఫరింగ్ మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ లో లేదు. నేను చెప్తాను, లెట్ మీ టాక్. సి ప్రభుత్వం వచ్చినాక 2వ రోజుకో 3వ రోజుకో కడియం శ్రీహరి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి. మొన్న హరీష్ రావు గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పలు రకాలైన స్టేట్మెంట్లు, ఇది 4 రోజులు ఉండదు, 3 రోజులు ఉండదు అంటే దాన్ని గొడవడ్డమే అంటారు మల్లయ్య గారు. ఇప్పుడు మీరు చెప్పినంత నీట్ గా అసలు నిజంగా మీరు ఒక పార్టీ ప్రెసిడెంట్ లెక్క మాట్లాడుతున్నారు, మీరు ఒక మినిస్టర్ లెక్క మాట్లాడుతున్నారు. కానీ మీ మినిస్టర్లు అందరూ మన కార్యకర్తల కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారు, ఇది ఉండదు లేదు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఐ హావ్ అ గుడ్ రెస్పెక్ట్ ఆన్ యూ అన్న. సో దట్ ఇస్ వాళ్ళకుండే అనుభవం వాళ్ళకుంటది, మనకుండే మన అనుభవం మనకుంటది. లేదు మీ మాటలు మీ యొక్క సో దెన్ కమింగ్ టు ద పాయింట్, ఉద్యోగ నోటిఫికేషన్లు 2004 నుంచి 14 నుంచి ఇవ్వలేదు అంటే మేము ఇచ్చినాం. ఈవెన్ 14లో తెలంగాణ ప్రభుత్వం మేలో నోటిఫికేషన్ ఇస్తే తెరాస ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే, ఆంధ్రలో ఇచ్చిన ఉద్యోగాలు మనకెందుకు, మనం వచ్చిన ప్రభుత్వం వచ్చింది, మనం వేసుకుందాం నోటిఫికేషన్లో, మీరు ఎవరు రాయాల్సిన అవసరం లేదు, పోవాల్సిన అవసరం లేదని రాసిన రోజులను కూడా ఆపి వాళ్ళు నోటిఫికేషన్ మేము ఇస్తామని చెప్పాను. పోనీ అట్లా ఆపిన వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. అప్పుడు 35 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు 45 ఏళ్ళు దాటిపోయినాయి, ఇవాడు పింఛన్కి దగ్గర అయిపోయాడు. వీళ్ళకి ఎన్నడు రావాలి? సో ఆ ఒక ఉద్దేశంతోనే కదా వాళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. సో దానిలో ఇంకొకటి అన్నగారు ఇప్పుడు చెప్పారు, 131,000 ఉద్యోగాలు కల్పించడం, భర్తీ చేశాను. పద్మనాభ రెడ్డి అని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆయన ఏం చెప్పిండ్రు, వీళ్ళ 131,000 ఉద్యోగాలలో వెల్డింగ్ వాళ్ళు ఉన్నారు, వడ్లోళ్ళు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, చేనేత మగ్గాలు, వీటన్నిటిని కూడా వీళ్ళు ఉద్యోగాలు అనుకుంటున్నారు. సో అది వాళ్ళ విజ్ఞతకే భరిస్తున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఉపాధి క్రియేషన్ అనేది ఒక ఆలోచన ఉండాలండి. ఎప్పుడు కానీ ఈ ప్రాంతీయ పార్టీలతో వచ్చిన ప్రాబ్లమే ఇది, ఆలోచన ఉండదు. ఒకరే రాజకీయంగా రాజు లెక్క ఉంటా ఉంటారు. అసలు యువకులకి ఏం కావాలనే విషయం తెలియాలి కదా. ఆనాడు ప్రభుత్వం 2006లోనే కాంగ్రెస్ పార్టీ నేషనల్లో ఉన్నప్పుడు ఎస్డిఐ అనే స్కీమ్ తీసుకొచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి, ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాదాపు 12,000 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మేము ఫండ్ ఇచ్చేసి అన్ని చేసినాం. ఎప్పుడైతే మా గవర్నమెంట్ పోయిందో ఆ నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు తెలియదు వీళ్ళకి తెలియదు ఉపాధి ఎట్లా చేయాలి. మేము ఎన్ఆర్ఈజీ స్కీమ్ తీసుకొచ్చి 100 రోజులకు ఉపాధి అని. ఇప్పుడు ఇంతకుముందు అందరి సత్యం గారు చెప్పింది చాలా కరెక్ట్. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఎకనామిక్ స్టూడెంట్. ప్రజలకు డబ్బులు ఇస్తే ఎకనామీ అనేది పెరగదు, ప్రజలకు పనిస్తే ఎకనామీ పెరుగుతుంది. మరి ఎకనామీ ఇవ్వకుండా ఈయన నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఓకే, మేము కూడా నిరుద్యోగ వృత్తి అన్నాం, కానీ ఎప్పటి వరకు అన్నాం? జాబ్ వచ్చే వరకే. జాబ్ వచ్చిన తర్వాత మీ నిరుద్యోగ వృత్తి మేము అవసరం ఉండదు. సో ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకుంటూ ఉంటాడు. సో దానిలో ప్రాబ్లమే లేదు. మేము ఆర్పిఎల్ స్కీమ్ అని అసలు నిక్కరంగా చెప్పాలంటే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం నుంచి సెంట్రల్ ఫండ్ అయిన స్కీమ్స్ ఉంటాయి. ప్రధానమంత్రి కిసాన్ విశాల్ యోజన అని చెప్పేసి, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, రికగ్నేషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్ అని చెప్పేసి, పలు రకాల అనార్గనైజ్డ్ సెక్టర్లకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు అనార్గనైజ్డ్ సెక్టర్కి వచ్చిన లేబర్ డిపార్ట్మెంట్ BOCW అని ఇక్కడ ఉంటుంది, బిల్డింగ్ ఆఫ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డ్ అని, దానికి వచ్చిన 91 కోట్లు కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఆనాడు ఆఫీసర్స్ మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు, ఏదే చేయకుండా ఇవాళ చూడండి మా రేవంత్ రెడ్డి గారి క్లారిటీ, ప్రజాభవన్ లో ఏదైతే ఉందో దానిలో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినాం. మా మామిడాల యశస్విని రెడ్డి అని చెప్పేసి పాలకుర్తిలో ఉంది. అంటే వాట్ అవర్ ఫోకస్ ఇస్ వెరీ క్లియర్, వీఆర్ ఫర్ పీపుల్. మేము ప్రజల కోసం ఉన్నాం కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాం, ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఈవెన్ నేనేమన్నా మేము యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేద్దామన్న ప్రపోజల్స్ ఉంది. వాళ్ళ యూనివర్సిటీస్ అన్ని పైసల కోసం పరపతుల కోసం వాళ్ళ యూనివర్సిటీస్ అయితే మేము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నిజంగా చేస్తాము, ఇక్కడ నిర్మితం చేస్తాం కూడా. ఈవెన్ అదొక్కటే కాదు, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ ఉపాధులు రావాలంటే సెంట్రల్ తోని అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా పెట్టుకోవాలి. గవర్నమెంట్లు వేరు, పార్టీలు వేరండి. ఆడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కానీ గవర్నమెంట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం. సో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకొస్తాం. ఇక్కడ ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ జరగాలో, నైపుణ్య
నైపుణ్య శిక్షణ ఉండాలి. వీళ్ళు ఒకటే అంటున్నారు, టాస్క్ ఒకటి పెట్టినారు వీళ్ళు అన్నందుకు, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని చెప్పేసి. దాని ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకే. మరి BA చదివినోటెడ్ పోవాలి, బీకామ్ చదివినోటెడ్ పోవాలి, ఎంకామ్ చదివినోటెడ్ పోవాలి, MSc చదివినోటెడ్ పోవాలి. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉన్నది, లెదర్ ఇండస్ట్రీ ఉంది. ఇన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన నీ రెడీనెస్ ఎక్కడ ఉంది? ఇవాళ తీసుకొని కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చూసుకొచ్చింది ఏంది? ఓన్లీ హైటెక్ సిటీ అంటున్నారు. హైటెక్ సిటీ అంటే ఏంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఓన్లీ తెలంగాణ నుంచి ప్రొడ్యూస్ అయిన వాళ్ళు కాదే. సో మొన్న ఏదో రిపోర్ట్ కూడా చూసినాను, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించిన. అసలు మన రాష్ట్రం వాళ్ళ యువకులకి ఏమి ఇచ్చినావు? మంది ఇచ్చినావు, వైన్స్ ఇచ్చినావు. అదే జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళని బానిసలుగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఇంటెన్షనల్ గా ఉద్యోగాలు ఇవ్వలేదు. మీకు అర్థం కావట్లేదు, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఇంటెన్షనల్ ఉద్యోగాలు వాళ్ళకి నష్టపోయింది కదా ఇప్పుడు. చెప్పగలిగినాం కాబట్టి నష్టపోయింది. రైట్ సార్. డాక్టర్ అందే సంధ్య గారు, అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న తేడా లేదు, కానీ దేశవ్యాప్తంగా భారతదేశంలో ఒక నిరుద్యోగం అనేది రాజపుండులాగా పెరిగిపోతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగానైతే తెలంగాణలో ఈ నిరుద్యోగ అంశం అనేది ఒక కీలక భూమిక పోషించిందో ఎన్నికల ఎజెండాగా, దేశవ్యాప్తంగా జరిగే ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నిరుద్యోగము అంతే స్థాయిలో రోల్ ప్లే చేస్తుందంటారా? ఇవాళ జీవిత సమస్యలు, నిరుద్యోగమైనా లేకపోతే ద్రవ్యోల్బణమైనా ఇటువంటి ఇష్యూస్ ఎలక్షన్ ఎజెండా మీదకి రాకుండా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు. తర్వాత ఏదో ఒక సెంటిమెంట్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి విన్ అవుతున్నారు. కాబట్టి ఈ ఇష్యూస్ నిలబడలేట్లే. కానీ అయినా ఈ మధ్య కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఒక బీజేపీ జాతీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము రిలీజియస్ ఎజెండానే మాకు కర్ణాటకలో సరిపోలేదు, మేము సోషల్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రజలు ఎడ్యుకేట్ అయితేనేమో ఈ సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ చర్చకు వస్తాయి, ఓటింగ్ ప్యాటర్న్లో అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ప్రజలు ఎడ్యుకేట్ కాకపోతే ఓ పుల్వామా ఘటన జరిగింది, సెంటిమెంట్ జనరేట్ అయింది, బ్రహ్మాండంగా ఓట్లు పడ్డాయి. ఇటువంటి వాటికి ప్రజలు లోనైతే ఇప్పుడు మనం చర్చించేటువంటి విషయాలు ఏవి కూడా రిజల్ట్స్ని రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది రెండవ విషయం. మూడవది, నిరుద్యోగ సమస్య అంటే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ప్రపంచం అక్కర్లేదు. కమ్యూనిజం ఉన్న చైనా, రష్యాలు కూడా లేదు గతంలో. కానీ వాళ్ళని ఎంపవర్ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవాళ యూ కంపేర్ విత్ గుజరాత్ అండ్ కేరళ. మొన్న ఒక 6 months బ్యాక్ నీతి ఆయోగ్ ఒక లెక్క ఇచ్చి గుజరాత్ వెల్ డెవలప్డ్, ఇట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇండియా డెవలప్మెంట్లో. అక్కడ పేదరికం 18% ఉందని ఇచ్చింది. కేరళలో పావర్టీ 0.7 ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయా. 0.7. గుజరాత్తో పోలిస్తే, తెలంగాణతో పోలిస్తే కేరళ పేద రాష్ట్రం, కానీ పేదరికం 0.7 ఉంది. వెల్ డెవలప్డ్ గుజరాత్లో 18 ఉంది. ఎక్కడొచ్చింది ఈ తేరంటే యూత్ ఎంపవర్మెంటే. అంటే అక్కడ యూత్ పురుషులైనా స్త్రీలైనా వాళ్ళ +2 ఎడ్యుకేషన్ +3 ఎడ్యుకేషన్ అయిపోగానే వరల్డ్ మార్కెట్లో ఎక్కడైనా రిక్రూట్ అవుతారు. నర్సులు అనుకోండి, ప్రపంచంలో అన్ని హాస్పిటల్స్లో వాళ్ళే. అట్లాగే టీచర్లు ఉన్నారనుకోండి, ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్న దగ్గర అన్ని చోట్ల, మన దేశంలో మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి మొబిలిటీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. మొబిలిటీ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ డెవలప్మెంట్. కాబట్టి ఆ మొబిలిటీ తర్వాత ఎంపవర్మెంట్, ఆ స్కిల్స్ ఇస్తే మీరు ఎప్పుడు ఉద్యోగం ఇస్తారని ప్రభుత్వాలను అడగవు, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి వాళ్ళని అక్కడ వదిలేస్తే ఇట్స్ అన్ వర్క్డ్ యాజ్ ఏ రిజర్వ్ ఆర్మీ. అంటే ఒక నిరుద్యోగ సైన్యంగా అక్కడే పడి ఉంటే దాని నుంచి చాలా ప్రభుత్వాలు చాలా తిప్పలబడాల్సి వస్తుంది. అంటే ఒక ఎంపవర్మెంట్ని క్రియేట్ చేస్తే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తే ఒక వృత్తే కాదు, సోషల్ ఇష్యూస్ చాలా అడ్రస్ అవుతాయి, ఎకనామిక్ ఈక్విటీ వస్తుంది. మనకి ఎగ్జాంపుల్ అది. కాబట్టి వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్లాన్డ్గా కమిట్మెంట్ తోటి చేస్తేనే వీటి నుంచి బయటపడతాయి. కాబట్టి భారతదేశంలో కానీ రాష్ట్రాలు కానీ అప్రోచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వర్క్. యూత్ ఎడల, తర్వాత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎడల ఏ అప్రోచ్ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు చూడండి, అందరూ అమెరికా పోతారు. ఎందుకు పోతారు అమెరికా అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకన్నా ఎక్కువ. అది $25 ట్రిలియన్ ఎకానమీ, మనది $3.7 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఉత్పత్తి ఉంటుందో అక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఈ విధమైనటువంటిది మనం రికగ్నైజ్ చేసి, మనం తర్వాత ఇంకోటి కూడా మనం కాపీ కొట్టి బాగా హైలీ ఇంటెన్సివ్ అని చెప్పేసి తెస్తే కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మన లేబర్ అబ్జార్బ్స్ ఎకానమీలో ఎక్కువ లేబర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతే కూడా కొంత మనకు
అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం గతంలో చాలా ప్రభుత్వాలు, జనతా ప్రభుత్వం చేసింది, చరణ్ సింగ్ కొంత అటెంప్ట్ చేశాడు. అట్లా చాలా మంది చాలా రకాలుగా డిఫరెంట్ పర్సెప్షన్స్ మన ప్రయోగాలు జరిగినాయి. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా రేపు తెలంగాణలో కూడా, ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు తిరిగి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఉద్యోగాలు ఇస్తావా లేదని ప్రతిపక్షాలు కూడా తోడైనా ఉద్యోగం ఇయ్యలేడు. కానీ వాళ్ళకు స్కిల్ కల్పిస్తే నిన్ను అడగరు, ఎక్కడ ఉపయోగపడితే అక్కడ పోతారు, ఉద్యోగం సంపాదిస్తారు. ఇవాళ కేరళ పరిష్కారం అదే. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంపవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ అయితే మొబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ పెరిగితే మార్కెట్లు ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రొటెక్షన్స్ లేవు. పేదోడు అని సాఫ్ట్వేర్ల ఉద్యోగం ఇయ్యరు, ఎస్సీ అని సాఫ్ట్వేర్ల ఉద్యోగం ఇయ్యరు, ప్రైవేట్ మార్కెట్ల ఉద్యోగం ఇయ్యరు. కానీ ఎంపవర్మెంట్ ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, అసలు అకాడమిషియన్సే లేకుండా ఇవాళ వ్యవస్థ ఉంది. అంటే యూనివర్సిటీలో పోతే 30% కూడా టీచర్స్ లేరు. బిల్డింగ్ లేకున్నా ఎడ్యుకేషన్ లో క్వాలిటీ ఉంటది, కానీ టీచర్ లేకపోతే క్వాలిటీ ఉండదు. మద్రాసు ఓట్లో ఒక కాలేజ్ ఉంటే నాక్ టీము విజిట్ కు పోతే 200 కార్లు ఉన్నాయట, షెడ్సే కాలేజ్. ఎందుకు ఇంతమంది ఇంత ఉన్నతమైన వాళ్ళు చదువుతున్నారంటే, మేము ఒక రోజు రాకపోతే తెల్లారి మా పేరెంట్స్ ఫోన్ చేసి మీ వాడు నేను ఎందుకు రాలేదని అడుగుతారండి, అంత మానిటరింగ్ ఉంటుందని చెప్పారట. కాబట్టి ఆ విధమైనటువంటి మార్పులు విద్యారంగంలో అవసరం. ఓకే, రైట్. మనం బొల్లం మల్లయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్లే ముందు మన బిగ్ టాక్లో స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రశ్న మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి దగ్గర వెళ్దాం. సరే, అంటే ఇక్కడ ఈ మన డిబేట్లో 2 ప్రశ్నలు ప్రధానంగా ఉత్పన్నమయ్యాయి. అదేంటంటే, ఒకటి, కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఉపాధి విషయంలో కేంద్ర సహకారం లేకపోయింది, దానివల్ల అటు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేకపోయారు, ఉపాధి అంటే ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించలేకపోయారు అనేది ఒక ప్రధాన ప్రశ్న. రెండోది వచ్చేసి, ఇప్పుడు ఈ జాతీయ స్థాయి ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఎవరు ప్రధానిగా ఉండాలి అని ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ కొంత అంటే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్న ఒక అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ ఈ 2 ప్రశ్నలకు సంబంధించి? ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పార్టీలకి గెలుపోవటములు అనేది ఇవాళ కొత్త ఏం కాదు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒకప్పుడు నామమాత్రం సీట్లకు కూడా పరిమితమైంది, మళ్ళీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ రోజు మామూలుగా 2 సీట్లు ఉన్న బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఊహాగానాలు చెప్తా ఉన్నారు. రాజకీయాలలో ఇవి గెలుపోవటంలో ప్రభావితం చేస్తే దీంతోనే మొత్తం రాజకీయ పార్టీ ఏదో అయిపోతుంది అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కానీ, కేంద్రంలో కొట్లాడటానికి కానీ, ఈ ప్రాంతం వాళ్ళైతేనే బాగుంటుంది, ఈ ప్రాంత పార్టీ దీనికోసం ఉద్భవించిన ఈ పార్టీ ప్రాతినిధ్యం ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా తప్పకుండా ప్రజలలో ఉంటుంది. దానికి అనుగుణంగా రేపు ఓట్లేసే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఏదైనా అవసరమైతే సమీకరణాలలో ఎవరు వైపు నడుస్తారు, ఎవరు ఎటువైపు ఉంటారు అనేది వేరు భాగమైన మన తెలంగాణ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి, గతంలో కరువు కాటకాలతో అల్లాడిన, కరెంటుతోని ఇబ్బందులతో అల్లాడిన ఈ తెలంగాణలో ఈ 10 సంవత్సరాలలో కరెంటు సమస్య ఏ రకంగా అయింది, నీటి సమస్య ఏ రకంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు 2,000-3,000 రూపాయలకు అమ్ముదామంటే కొనే పరిస్థితి లేదు. తెలంగాణలో భూములు తొండలు గుడ్లు పెట్టే భూములు అని చెప్పేసి వదిలేసిన భూములు, నీళ్లు లేక కరెంటు లేక సతమతమైన, ఆకలి చావులతోని పొట్ట చేత పట్టుకొని బయటికి పోయిన తెలంగాణ ప్రజలు ఈ 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా ఆర్థిక స్వావలంబన పెరిగింది, ఆర్థిక పరిస్థితి పెరిగింది, గ్రామాలలో ఏ రకమైన లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు తప్పకుండా మళ్ళా ఈ పార్టీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. రేపు పార్లమెంట్ లో కూడా వాణిని వినిపించే అవసరమైతే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులను తీసుకొచ్చే దాంట్లో భాగస్వామ్యం ఉంటుందనే ఆలోచన తప్పకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళు చేస్తారు. దాంట్లో కాదనలేదు వాస్తవం. రేపు ఏది ఏమైనా ఎవరి వైపు ఎట్లు మొగ్గు చూపుతారు అనేది ఎవరు ఊహించలేరు కదా. ముందుగానే మామూలుగా ఇవాళ ఎన్ని ప్రిడిక్షన్స్ సక్సెస్ అవుతున్నాయి, ఎంతమందిని మామూలుగా సర్వేలు నిజమవుతున్నాయి, ఓటర్ని పసిగట్టే పరిస్థితి ఎంతవరకు ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ రోజు అనేక రకమైన చైతన్యంతోనే ఓటును ప్రభావితం చేస్తున్నారు, ఓటర్లుగా వాళ్ళు కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడంలో అనుక్షణం నిమగ్నమైన ఈ పార్టీని, ఈ నాయకత్వాన్ని నిలుపుకోవడానికి తప్పకుండా రేపటి భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలలో కూడా ప్రజలు మాకు మద్దతుగా ఉంటారనే భావన మాకుంది. తప్పకుండా మేము ఆ మద్దతును కూడా కూడగొట్టే ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే సార్ ఇప్పుడు దాంతోపాటుగా
నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నంత వరకు టీఆర్ఎస్లో సమస్యలు లేవు, ఎవరు కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఎప్పుడు పార్టీకి అసమ్మతి గల వినిపించలేదు. కానీ రీసెంట్గా అంటే ఈ మధ్యకాలంలో దాదాపు 10-12 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సమీక్షలు చేస్తున్న సమయంలో అధినాయకత్వం మాకు అందుబాటులో ఉండట్లేదు, సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు అన్న విమర్శలు చేశారు. ఇదే విమర్శలు కొనసాగే క్రమంలో కొంత టీఆర్ఎస్కు ఇబ్బందే కదా ఇది అనేది. అంతర్గత చర్చ జరుగుతాయి కదా, పార్టీ సమావేశాలలో మాట్లాడుకోవడం సహజం. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడానికే కదా పిలిచింది, సమావేశాలు పెడుతున్నదే అందుకోసం కదా. గతంలో జరిగిన తప్పుల్ని సర్దిద్దుకొని పునరావృతం కాకుండా ఉండటానికి రేపటి భవిష్యత్తు నిర్మాణం కోసం పెడుతున్న సమీక్షా సమావేశాలే ఇవి. రేపు మళ్ళా రాబోయే ఎన్నికలను మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, అది స్థానిక సంస్థలు కానీ పార్లమెంట్ కానీ ఇతరాత్ర ఎన్నికలలో మన కార్యకర్తలను సన్నద్ధం చేసుకోవడం కానీ ప్రజలకి మద్దతు ఓడగొట్టుకోవడం కానీ ఎంత పర్సెంటేజ్ అండి? మన వేరియేషన్ ఎంత? 2%. అవును. ఈ 2% వేరియేషన్ ని మామూలుగా కవర్ చేసుకోవడానికి జరిగిన వైఫల్యాలు కానీ లోపాలు కానీ కార్యకర్తల దగ్గర కానీ నాయకత్వం దగ్గర కానీ ఇంకేదైనా కానివ్వండి, ప్రజలు ఏదైతే చర్చించుకుంటున్నారో ఏ కారణంతోనైతే ఈరోజు మా పార్టీ వైపు మొగ్గు చూపించలేకపోయారో ఆ లోపాలను సర్దిద్దుకునే ప్రయత్నంలోనే ఈరోజు సమావేశాలు నిర్వహిస్తాం. తప్పకుండా వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఎప్పుడన్నా ఒక వైఫల్యం జరిగిందంటే ఆ వైఫల్యానికి ఏదో ఒక తప్పు దొరుకుతేనే కదా. ఏదైనా పొరపాటు జరగవచ్చు, లేకపోతే దుష్ప్రచారం జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు. రకరకాలుగా ఈరోజు ఏమంటున్నారు, సోషల్ మీడియా ప్రభావితం వల్ల ఈ రోజు ఓటర్లు మొగ్గు చూపించారు గ్రామీణ వాతావరణం వైపు అని చెప్పేసి అని అంటున్నారు. సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావితం చేసి స్కీములు కంటిన్యూ చేస్తుంది? ఇప్పుడు రైతు బంధు పడట్లేదు, రేపు 4,000 ఎప్పుడు ఇస్తారో తెలియదు, 2,500 ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి ఇప్పుడు 200 యూనిట్లకి ఇంకా కరెంటు బిల్లు ఎప్పుడు మాఫీ చేస్తారో తెలియదు, ఎప్పటి నుంచి కట్టించుకోకుండా మానేస్తారో తెలియదు. కాబట్టి ఇటువంటి అనేక రకమైన సందేహాలు ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. రైతు బంధు ఇంకా కొనసాగట్లేదు. ఇటువంటి ధర్మ సందేహాల మధ్యన రేపు ఎంతవరకు ఏమైతుంది ఏంటిది, ఆ రోజు మామూలుగా ఏ రకంగా చేసారు, ఏమి ప్రభుత్వం, ఇలా నిరుద్యోగ సమస్య ఉంది. మనం తీసుకున్న టాపిక్ నిరుద్యోగులు వెంటనే ఈ ప్రభుత్వం రాగానే రిక్రూట్మెంట్ జరుగుతుందని అన్నారు. ఇలా కొత్త పాలసీల్లో ఈ రకంగా రేపు అవినీతి రహితంగా ఉండటం కోసం చేస్తామని అంటున్నారు. అది ఎవరి వల్ల సాధ్యం? అవినీతి రహితం అనేది మామూలుగా ఎవరు ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవడో ఏదో చేస్తే దానికి బాధ్యత ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది కాదు కదా. ఎక్కడో ఒక దగ్గర జరిగిన దాన్ని మనం నిందించలేము. రైల్వే ప్రమాదానికి జరిగినందుకు ఇంతకుముందు కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారు. ఎన్నో రకమైన అవినీతులు ఈ దేశంలో అవినీతుల పేరు మీద, కుంభకోణాల పేరు మీద దేశాన్ని కుదిపేసినాయి, జైళ్లు నిండిపోయినాయి, సెంట్రల్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు పోయి జైళ్లలో కూర్చున్నారు. అంత మాత్రాన మళ్ళీ వాళ్ళు వచ్చి పోటీలు చేయలేదా? ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీల్ని అధికారంలోకి ప్రజలు ఎంచుకోలేదా? కాబట్టి ఇదంతా రొటీన్ ప్రాక్టీస్. ఏదేమైనా మీకు మీ సిద్ధుద్ది మీకు ఉండాలి, మా సిద్ధుద్ది మాకుంటది. సమూలంగా అందరం కలిసి కూడా రాజకీయ పార్టీలుగా ప్రజలకు పనిచేసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ రోజు అధికారంలోకి రావడానికి అనేక రకమైన హామీలు ఇచ్చిన అవి అమలైతాయా లేదా, సాధ్యాలు ఆలోచించకుండా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి గురించి పరిగణలోకి తీసుకుంటున్నాం అని చెప్పేసి కొత్త కాలక్షేపం చేసే కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే మాకు ఏదైతే జరిగిందని అంటున్నారో రేపు జరగబోయేది వేరే వాళ్ళకి ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు రేపు అదే జరుగుతుంది. నరేష్ గారు, ఇప్పుడు మల్లయ్య గారు అనేది ఎట్లుందంటే పనిగలోడు పందిరేస్తానంటే కుక్కతో తగిలి ఊసిపోయిందని చెప్పేసి ఉన్నట్టుంది. నిజంగా 4 యూట్యూబ్ ఛానళ్లతో వాళ్ళ భారత గవర్నమెంట్ పడిపోయింది అంటే వాళ్ళ పనితనం అంతున్నదంటారా? అంటే వాళ్ళ పనితనం నిజంగా అంతుందా? 4 న్యూస్ ఛానల్ పెట్టేసి అయిపోతుందా? అంటే ఇంకొకటి అర్థం, ఇప్పుడు మల్లయ్య గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీ ప్రభుత్వంలో జరగలేదా, వాళ్ళ ప్రభుత్వం జరగలేదు అంటే, అవును మా ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి మేము ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టేసినాం. స్వయంగా ప్రధానమంత్రిని చూడకుండా కూడా మేము ఎఫ్ఐఆర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే మేము ప్రక్షాళన చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ అయిపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటా రిజైన్ చేసేసిండు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రిజైన్ చేసేసిండు. అదే విషయాన్ని కేటీఆర్ గారు TV9లో అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, అవునండి TSPSలో చేస్తే నాకేం సంబంధం, నేనెందుకు రిజైన్ చేస్తాను, నేనెందుకు రిజైన్ చేయాలని చెప్పేసి అన్నాడు. మరి మొన్న ఎలక్షన్ మూమెంట్లోనేమో IT హబ్ దగ్గర 4 పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని నేను 4వ తారీఖు వస్తా అశోక్ నగర్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన మాట్లాడే విధానంలో అంటే మీరు చేసింది కాబట్టి మేము చేస్తామని చెప్పేసి, అంటే 10 ఏళ్ళ నుంచి మీరు అదే మోసం చేసుకుంటూ వచ్చిండ్రు, దానివల్లనే ఈ రోజు మీకు అలాంటి రిజల్ట్ వచ్చింది. ఇంకొక విషయం, ఎంపీల రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి మేము ఓట్లాడడానికి పోతామన్నా. అసలు ఇప్పటివరకు గత 10 ఏళ్లలో బారాస ఎంపీలు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు 4,722 ప్రశ్నలు అడిగిన వాళ్ళు. 4,722 ప్రశ్నలు ఏమడిగిలంటే అన్ని సమాచార హక్కు చట్టాల బాబు ప్రశ్నలు అడిగారు. కరీంనగర్లో ఎంతమంది ఉంటారు, వరంగల్ ఎంత
ఎంతమంది ఉంటారు, ఈ నుంచి అంటే ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఆ నుంచి ఎన్ని కిలోమీటర్లు. అదే మా వాళ్ళు 1900 ప్రశ్నలు అడిగినారు. ఏది ఇక్కడ నుంచి ఉన్న ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 1900 అడిగారు. ప్రతి ఒక్కరు ముగ్గురు ఎంపీలు అడిగిన క్వశ్చన్లు ఏమో 1900 ఉంటాయి, మీరు అడిగిన ఎంపీలు ఏమో 4700 ఉంటాయి. 4700 మీరు అడిగిన ఎన్ని సమాచార హక్కులు మీరు అడిగిన, మీరు రిప్రజెంటేషన్ అంటే మరి ఇన్ని రోజులు ఏం చేసింది? గత 15 నుంచి మీరు రిప్రజెంటేషన్ నిజంగా తేవాలి కదా. ఆనాడు కేసీఆర్ గారు చావు తలనోట్లో పెట్టి నేను తెలంగాణ తెచ్చిన అన్నాడు, 7 మండలాలను తేలేకపోయింది కదా. అదే మేము ఇప్పుడు దాని మీద మేము కమిటీలు వేసుకొని మేము అన్ని మాట్లాడుతున్నాం. సో మీ రిప్రజెంటేషన్ ఎప్పుడైతే తెరాసాను బారాస చేసిండ్రో, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి అయినప్పుడే మీరు తెలంగాణ నుంచి మీ హక్కులు, ప్రాథమిక హక్కులు కోల్పోయినరు. సో మీరు ఓట్లు ఏ విషయంగా అడుగుతారు? మీరు మహారాష్ట్రను రిప్రజెంట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నారు, మధ్యప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు దేని చూసి మళ్ళీ ఎంపీలను గెలిచిపోయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటే నెల అయిపోయింది, మేము వచ్చి ఒకటే నెల అయింది కాబట్టి. సో వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేస్తున్న 30 రోజుల ప్రజాపాలన అనేది చాలా బాగా ఉంది. ప్లస్ ఆశీర్వదించడానికి కూడా చాలా మంచిగా ఆశీర్వదించారు. చాలా అద్భుతమైన పరిపాలన జరుగుతుంది. అసలు రివ్యూలు ఒక మంత్రులు ఒక్కొక్కరు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ రివ్యూలు జరుగుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. సో మా మీద నమ్మకం అది ఉన్నది కాబట్టి మేము రిప్రజెంట్ చేస్తే మేము సెంట్రల్ పోయి మేము తెస్తాం. వీళ్ళకు అది లేదు, ఇది లేదు, ప్రోటోకాల్ లేదు, వీళ్ళకు ప్రోటోకాల్ ఉండదు. ఎంపీలు ఒక 3-4 ఉన్న ప్రాంతీయ పార్టీగా వీళ్ళు పోయి ఇంకోలా సంకల జొర్రాల్సిందే తప్ప వీళ్ళు స్వయంగా అడిగేది ఉండదు. మాకు స్టాండ్ ఉన్నది. అంటే మేము ఫస్ట్ నుంచి చెప్పినాం కదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి, 0 ఓవర్లో అడిగిన క్వశ్చన్లు ఎన్ని, మేము అడిగిన క్వశ్చన్లు ఎన్ని అనేది చూడండి. ఆ క్వశ్చన్లో చూస్తే కూడా తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు రాలేదని మేము అడిగితే వాళ్ళేమో మీరు మంచిగా ఉన్నారా అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు నరేష్ భాయ్ నమస్తే అంటే కూడా అది కూడా క్వశ్చన్ కింద వేసారు. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన చూస్తే. సో వీటన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాం. నిరుద్యోగులకు ఇప్పుడు ఈ నెలల తర్వాత మీరు చేసేది ఏం లేదు కదా, మేమైతే ఇవ్వాలి, ఇప్పుడు జాబ్లు ఇవ్వాలి, మేము క్యాలెండర్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాకు ఆశీర్వదిస్తారు. ఎంపీ సీట్లు కూడా దాదాపుగా 14 నుంచి 15 ఖచ్చితంగా మేము విన్ అవుతాము. సో తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎంపీ సీట్లు కూడా 15 ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ఇది ఇవాళ బిగ్ టాక్. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో కీలక భూమిక పోషించిన నిరుద్యోగుల అంశం అనేది లోక్సభ ఎన్నికల్లో కూడా ఉండబోతా ఉంది. మరి ఆ నిరుద్యోగుల అంశము కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నెల రోజులు అయిపోయింది, కేవలం టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసింది. మరి కొత్త బోర్డు ఎప్పుడు ఏర్పాటు అవుతుంది, ఎప్పుడు ఈ నోటిఫికేషన్లు విడుదలవుతాయి అన్న అంశాన్ని మాత్రం నిరుద్యోగులు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్సభ ఎన్నికలు కూడా చాలా బిగ్ డిబేట్కు తెరవైపోతా ఉన్నాయి. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారికి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దామోదర్ రవేలి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.